ఫ్రెండ్స్, కంప్యూటర్ ట్రైనింగ్ కోర్స్ 5th క్లాస్లో ఫైల్ ఎక్స్ప్లోరర్ గురించి డీటెయిల్గా చెప్తాను. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. నాకు టాస్క్ బార్ మీద ఒక ఫోల్డర్ కింద కనబడుతుంది కదా, ఇది ఫైల్ ఎక్స్ప్లోరర్. మనకి దిస్ పీసీకి ఫైల్ ఎక్స్ప్లోరర్కి డిఫరెన్స్ ఏంటంటే, మనం దిస్ పీసీ ఓపెన్ చేసాం అనుకోండి, హార్డ్ డిస్క్కి సంబంధించిన లోకల్ డ్రైవ్స్ కనబడతాయి. అదే మీరు ఫైల్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ చేశారనుకోండి, ఇక్కడ ఫోల్డర్స్ కనబడతాయి. ఈ ఫైల్ ఎక్స్ప్లోరర్ కి షార్ట్ కట్ కూడా ఉంది. షార్ట్ కట్ వచ్చేటప్పటికి కీబోర్డ్ లో విండోస్ బటన్ ఉంటుంది కదా, విండోస్ ఈ అన్నారు అంటే ఫైల్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ అవుద్ది. ఇక్కడ మనకి కొన్ని ఫోల్డర్స్ కనబడుతున్నాయి: డెస్క్టాప్, డౌన్లోడ్స్, డాక్యుమెంట్స్, పిక్చర్స్, మ్యూజిక్, వీడియోస్. ఈ ఫోల్డర్స్ వచ్చేటప్పటికి మనం విండోస్ ఓఎస్ ఇన్స్టాల్ చేసుకోవడం ఆటోమేటిక్ గా ఈ ఫోల్డర్స్ వస్తాయి. అసలు మనకి ఈ ఫోల్డర్స్ ఎలా యూజ్ అవుతాయి అన్నది చెప్తున్నా. ఇక్కడ డౌన్లోడ్స్ ఫోల్డర్ ఉంది కదా, మీరు ఇంటర్నెట్ నుంచి ఏమైనా సాఫ్ట్వేర్స్ గానీ మూవీస్ గానీ డౌన్లోడ్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి లొకేషన్ అడగకుండా డైరెక్ట్ గా డౌన్లోడ్ అయిపోద్ది. ఇలాగా మిమ్మల్ని ఎక్కడ సేవ్ చేయమంటారు అని అడగకుండా డౌన్లోడ్ అయిన ఫైల్స్ అన్ని ఈ డౌన్లోడ్స్ అనే ఫోల్డర్ లోకి వస్తాయి. ఇక్కడ నాకు ఇలాంటి ఫైల్స్ చాలా ఉన్నాయి. బ్యాక్ వస్తున్నా, ఇక్కడ ఉన్న ఫోల్డర్స్ అన్ని మనకి లెఫ్ట్ సైడ్ కూడా హైలైట్ అవుతాయి. సపోజ్ నేను దిస్ పీసీలోకి వెళ్ళాను అనుకోండి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారు అంటే డెస్క్టాప్, డౌన్లోడ్స్, డాక్యుమెంట్స్, పిక్చర్స్, మ్యూజిక్, వీడియోస్, ఇక్కడ ఈ ఫోల్డర్స్ అన్ని హైలైట్ అవుతున్నాయి. మీరు ఈ డ్రైవ్ లోకి వెళ్ళినా ఏ ఫోల్డర్ లోకి వెళ్ళినా మీకు లెఫ్ట్ సైడ్ ఈ డిఫాల్ట్ గా కనబడతాయి. ఇప్పుడు నేను సడన్ గా డెస్క్టాప్ మీద ఏమైనా సాఫ్ట్వేర్ ఓపెన్ చేయాల్సి వచ్చింది అనుకోండి, డెస్క్టాప్ అన్నాను అంటే డెస్క్టాప్ మీదకి వెళ్ళిపోతా, నాకు డెస్క్టాప్ మీద ఉన్న సాఫ్ట్వేర్లు, ఫైళ్లు అన్ని కనబడతాయి. సపోజ్ నేను ఈ వండర్షేర్ ఫిల్మోరా సాఫ్ట్వేర్ ఓపెన్ చేయాలి అంటే దీని మీద డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేస్తా. మీరు ఏ డ్రైవ్ లో ఏ ఫోల్డర్ లో ఉన్న డెస్క్టాప్ మీదకి వచ్చి ఓపెన్ చేసుకోవచ్చు. మనకి డెస్క్టాప్ ఫోల్డర్ మెయిన్ గా దీనికోసమే యూజ్ చేస్తాం. అలాగే మనం ఏమైనా డ్రైవ్ లోకి వెళ్ళాం అనుకోండి, ఈ డ్రైవ్ లో ఉన్న ఫొటోస్ ఏమైనా కాపీ చేసుకోవాలి అంటే మీరు సపరేట్ గా ఫోల్డర్ క్రియేట్ చేసి ఆ ఫోల్డర్ లో కాపీ చేయకుండా సెలెక్ట్ చేసి ఇక్కడ ఉన్న ఫోల్డర్స్ ని మనం యూజ్ చేసుకోవచ్చు. నాకు చాలా ఫొటోస్ ఉన్నాయి అనుకోండి, ఇందులో నాకు కొన్ని ఫొటోసే కావాలి అంటే ఆ కొన్ని ఫొటోస్ ని మన ఫొటోస్ వచ్చేటప్పటికి పిక్చర్స్ ఫోల్డర్ యూజ్ చేస్తాం కాబట్టి పిక్చర్స్ ఫోల్డర్ మీద డ్రాప్ చేశాను అంటే పిక్చర్ ఫోల్డర్ లోకి ఆ ఫోటో వెళ్ళిపోద్ది. ఇలాగే ఇక్కడ మీకు ఏమేమి పిక్చర్స్ ఈ ఫోల్డర్ లోకి వెళ్ళాలి అన్నది డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేయచ్చు. మీరు ఇప్పుడు ఈ పిక్చర్స్ ఫోల్డర్ లోకి వెళ్ళాలి అంటే ఇక్కడ క్లిక్ చేశారు అంటే డైరెక్ట్ గా వెళ్ళిపోతారు. ఇప్పుడు మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేసిన 2 ఫొటోస్. అదే మీరు మ్యూజిక్ ఫైల్స్ కాపీ చేసుకోవాలనుకోండి, ఇందాక నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను కదా, అలాగే MP3 ఫైల్స్ సెలెక్ట్ చేసుకుంటారు, సైడ్ ఉన్న మ్యూజిక్ ఫోల్డర్ లోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటారు. PDF ఫైల్స్ కానీ, MS వర్డ్ ఫైల్స్ కానీ, MS ఎక్సెల్ ఫైల్స్ కానీ, ఇలా డాక్యుమెంట్ ఫైల్స్ ఉంటాయి కదా, ఇవి వచ్చేటప్పటికి డాక్యుమెంట్స్ లో డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటారు. అలాగే మన దగ్గర లాట్ ఆఫ్ వీడియోస్ ఉంటే అందులో కొన్ని వీడియోస్ వరకే నేను ఎడిటింగ్ చేద్దాం అనుకుంటున్నా, ఆ కొన్ని వీడియోస్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవాలి అంటే మనకి వీడియోస్ ఫోల్డర్ ఉంటుంది, అందులోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. అలాగే మీరు ఏమైనా వాల్ పేపర్లు సేవ్ చేసుకుందాం అనుకుంటున్నారు అనుకోండి, ఇది వాల్ హెవెన్ అనే వాల్ పేపర్స్ వెబ్సైట్. ఇది ఫ్రీ వెబ్సైట్. ఒక వాల్ పేపర్ డౌన్లోడ్ చేసుకుంటున్నా, ఇక్కడ రైట్ క్లిక్ చేసి సేవ్ యాజ్ అన్నాను అంటే మనకి లెఫ్ట్ సైడ్ లొకేషన్ సెలెక్ట్ చేసుకోవడానికి ఈ ఫోల్డర్స్ అన్ని హైలైట్ అవుతాయి. మీరు ఇక్కడ రైట్ క్లిక్ చేసి న్యూ అని ఫోల్డర్ క్రియేట్ చేయకుండా ఇక్కడ డిఫాల్ట్ ఫోల్డర్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు నేను ఇమేజ్ సేవ్ చేస్తున్నాను కాబట్టి పిక్చర్స్ సెలెక్ట్ చేసుకుంటా. ఇక్కడ మీరు ఏమైనా నేమ్ మారుద్దాం అనుకుంటే నేమ్ మార్చొచ్చు, సేవ్ అంటారు. ఇప్పుడు మీరు పిక్చర్స్ ఫోల్డర్ లోకి వెళ్ళి చూసారు అంటే ఇప్పుడు నేను డౌన్లోడ్ చేసిన వాల్ పేపర్. అలాగే మీరు ఏమైనా ఫోటోషాప్ గానీ, MS వర్డ్ గానీ, MS ఎక్సెల్ గానీ వర్క్ చేసి సేవ్ చేస్తే ఇప్పుడు నాకు ఈ స్క్రీన్ ఎలా కనబడింది అలాగే కనబడుద్ది. ఇక్కడ ఉన్న ఫోల్డర్స్ లో ఒక ఫోల్డర్ సెలెక్ట్ చేసుకొని సేవ్ చేసేయచ్చు. ఇందాక నేను డౌన్లోడ్ ఫోల్డర్స్ లో లొకేషన్ అడగకుండా డౌన్లోడ్ అయిన ఫైల్స్ వస్తాయి అన్నాను కదా, అలాగే మనకి పిక్చర్స్ ఫోల్డర్ లో కూడా మీరు విండోస్ 11 లో స్క్రీన్ షాట్ తీసారనుకోండి, ఆ స్క్రీన్ షాట్ కి సంబంధించిన ఫొటోస్ అన్ని పిక్చర్స్ లోనే వస్తాయి. ఇప్పుడు నేను స్క్రీన్ షాట్ తీస్తున్నాను. స్క్రీన్ షాట్ షార్ట్ కట్ వచ్చేటప్పటికి కీబోర్డ్ లో విండోస్ బటన్ ఉంటుంది కదా, విండోస్ షిఫ్ట్ S ప్రెస్ చేశారు అనుకోండి, మనకి స్క్రీన్ షాట్ కి ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ క్లిక్ చేసి మీకు ఈ విండో మొత్తం అంటే ఈ ఫుల్ స్క్రీన్ మొత్తం స్క్రీన్ షాట్ కింద కావాలి అంటే ఫుల్ స్క్రీన్ అంటారు. లేదంటే విండో అంటే విండో వరకు అవుద్ది, ఫ్రీ ఫామ్ అంటే మనం డ్రా చేసినంత వరకు అవుద్ది, రెక్టాంగులర్ అంటే ఒక బాక్స్ కింద స్క్రీన్ షాట్ తీయచ్చు. సపోజ్ నేను ఫ్రీ ఫామ్ యూస్ చేశాను అనుకోండి, ఇలా డ్రా చేయాలి.
ఇప్పుడు ఈ స్క్రీన్ షాట్ వచ్చేటప్పటికి మనకి పిక్చర్స్ ఫోల్డర్ లో సేవ్ అయిపోద్ది. పిక్చర్స్ ఫోల్డర్ లో సేవ్ అవుద్ది. ఫోల్డర్ ఓపెన్ చేశారు అనుకోండి, స్క్రీన్ షాట్స్ అనే ఫోల్డర్ ఆటోమేటిక్ గా క్రియేట్ అయిపోద్ది. అందులో ఫ్రీ ఫామ్ ద్వారా స్క్రీన్ షాట్ చేసిన ఇమేజ్. ఈ ఫైల్ ఎక్స్ప్లోరర్ లో ఇక్కడ క్విక్ యాక్సెస్ లో ఇక్కడ 6 ఫోల్డర్స్ కనబడుతున్నాయి కదా, ఇలా కాకుండా మీకు ఏమైనా ఫోల్డర్స్ కావాలి అన్న యాడ్ చేసుకోవచ్చు. మీరు ఫైల్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ చేయగానే ఈ ఫోల్డర్స్ తో పాటు ఆ ఫోల్డర్స్ కూడా కనబడతాయి. అలాగే మనకి లెఫ్ట్ సైడ్ క్విక్ యాక్సెస్ ఉంది కదా, ఇందులో కూడా మీకు నచ్చింది యాడ్ చేయొచ్చు. నేను దిస్ పీసీలోకి వెళ్ళి ఇక్కడ నాకు డ్రైవ్స్ ఉన్నాయి కదా, ఒక డ్రైవ్ ని యాడ్ చేసుకుందాం అనుకుంటున్నాను అనుకోండి. సపోజ్ మూవీస్ డ్రైవ్ ఉంది కదా, దీని మీద రైట్ క్లిక్ చేసి పిన్ టు క్విక్ యాక్సెస్ ఇక్కడ క్లిక్ చేశారు అనుకోండి, ఈ డ్రైవ్ యాడ్ అయిపోద్ది. మీరు లెఫ్ట్ సైడ్ అబ్జర్వ్ చేశారు అంటే డెస్క్టాప్, డౌన్లోడ్స్ ఇలా ఫోల్డర్స్ తో పాటు ఈ మూవీస్ అనే డ్రైవ్ కూడా కనబడుద్ది. అలాగే ఒక ఫోల్డర్ కూడా యాడ్ చేస్తున్నా, రైట్ క్లిక్ చేసి పిన్ టు క్విక్ యాక్సెస్ ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్ అబ్జర్వ్ చేశారు అంటే ఫోల్డర్ కూడా యాడ్ అయిపోయింది. ఒకసారి ఫైల్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ చేస్తున్నా, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారు అంటే మనం యాడ్ చేసిన డ్రైవ్ అలాగే ఫోల్డర్ ఇలాగా మనకు కావాల్సినవన్నీ యాడ్ చేయొచ్చు, అలాగే రిమూవ్ చేసేయచ్చు. సపోజ్ నాకు ఈ వద్దు అంటే దీని మీద రైట్ క్లిక్ చేస్తా, అన్పిన్ ఫ్రమ్ క్విక్ యాక్సెస్ అన్నారు అంటే రిమూవ్ అయిపోద్ది. మీరు లెఫ్ట్ సైడ్ కూడా రిమూవ్ అయిపోయింది. నెక్స్ట్ ఈ డ్రైవ్ కూడా వద్దు అంటే రైట్ క్లిక్ చేసి అన్పిన్ ఫ్రమ్ క్విక్ యాక్సెస్ అండం రిమూవ్ అయిపోద్ది. అలాగే మీకు ఒకవేళ ఇక్కడ దిస్ పీసీ కానీ రీసైకిల్ బిన్ కానీ కావాలి అన్న డెస్క్టాప్ మీదకి వెళ్ళి దిస్ పీసీ మీద రైట్ క్లిక్ చేసి పిన్ టు క్విక్ యాక్సెస్ అన్నారు అంటే యాడ్ అయిపోద్ది. అలాగే రీసైకిల్ బిన్ మీద కూడా రైట్ క్లిక్ చేసి పిన్ టు క్విక్ యాక్సెస్ అన్నాము అంటే ఈ రెండు యాడ్ అయిపోయి ఉంటాయి. ఇక ఫైనల్ గా మీకు ఇంకా క్లియర్ గా అర్థం అవ్వడం కోసం ఈ ఫైల్ ఎక్స్ప్లోరర్ గురించి చెప్తున్నా. మనం ఈజీగా ఫైల్స్ అవి సేవ్ చేసుకోవడానికి ఇక్కడ ఉన్న ఫోల్డర్స్ అన్ని యూజ్ అవుతాయి. అలాగే మీరు ఏమైనా సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేస్తే వాటి లొకేషన్స్ కనబడకపోతే డౌన్లోడ్స్ లోకి వచ్చి చూడడమే. అలాగే మీరు ఏమైనా స్క్రీన్ షాట్స్ తీశారు అంటే ఆ స్క్రీన్ షాట్స్ వచ్చేటప్పటికి పిక్చర్స్ అనే ఫోల్డర్ లో ఉంటాయి. మనం సపరేట్ గా ఫోల్డర్ క్రియేట్ చేయకుండా ఈజీగా ఇందులో సేవ్ చేసుకోవడానికి కుదురుతుంది కదా అని మీరు ఫైల్స్ సేవ్ చేయకండి. ఎందుకంటే ఆ ఫైల్స్ లో మీకు ఏమైనా వైరస్ ఉంటే మీ ఓఎస్ కరప్ట్ అయ్యే అవకాశం ఉంది. మనకి చక్కగా దిస్ పీసీలో విండోస్ డ్రైవ్ తప్ప మిగతా డ్రైవ్స్ ఉన్నాయి. ఈ డ్రైవ్స్ యూస్ చేసుకోండి. ఈ డ్రైవ్ లోకి వెళ్తారు, సింపుల్ గా ఫోల్డర్ క్రియేట్ చేస్తారు, అందులో మీకు కావాల్సిన ఫైల్స్ ని సేవ్ చేసుకోండి. ఒకవేళ ఓఎస్ కి వైరస్ వచ్చి కరప్ట్ అయినా మీ విండోస్ డ్రైవ్ ఒకటే కరప్ట్ అవుద్ది కానీ మిగతా డ్రైవ్స్ లో ఉన్న ఫుటేజ్ కి ఏ ప్రాబ్లం అయితే రాదు. మీకు ఫస్ట్ నుంచి కంప్యూటర్ ట్రైనింగ్ కోర్స్ క్లాసెస్ కావాలి అంటే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పైన కంప్యూటర్ ట్రైనింగ్ కోర్స్ క్లాసెస్ ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను. ఇక్కడ క్లిక్ చేసి ఫస్ట్ నుంచి క్లాసెస్ వైజ్ గా నేర్చుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు హెల్ప్ అయితే ఒక లైక్ చేయండి. మీకు ఇంకా చాలా కంప్యూటర్ ట్యుటోరియల్స్ కావాలి అంటే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పైన కంప్యూటర్ ట్యుటోరియల్స్ ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను. ఇక్కడ క్లిక్ చేసి అన్ని ట్యుటోరియల్స్ చూడండి. అలాగే మన ఛానల్లో మనకి బాగా యూజ్ అయ్యే చాలా సాఫ్ట్వేర్లు ఫుల్ కోర్సులు చెప్పాను. ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.